ఏం గొడవ కూడా అవ్వలే నాన్న, గొడవ కూడా అవ్వలే. ఎంతమంది వచ్చారమ్మ వాళ్ళు? నేను బయటికి వెళ్ళి చూసినప్పుడు అయితే ఒక 20 మంది ఉన్నారు. అవునా? అరవటం అలాంటి అరవడం ఏమి లేదు, అరవడం ఏమి లేదు. వాళ్ళ అన్నయ్య ఎవరెవరు అనుకుంటే లోపలికి పోయేటప్పుడు వాళ్ళ అన్నయ్యని పడేసి కొట్టారు. ఈ అబ్బాయిని ఇక పొడిసి బయటికి వెళ్ళి అయిపోయింది రా అని అనుకుంటే బయటికి వెళ్తా అంటే చూసాను. ఇంట్లో ఎవరు ఆడవాళ్ళు ఎవరు లేరా? ఆ అబ్బాయి వదిన ఉన్నది, వదిన అన్న ఇద్దరు. మా తమ్ముడే చనిపోయిన, మా ఇంట్లోనే ఉన్నాం. ఇంట్లోనే మా తమ్ముడు పక్కన ఉంది. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, ఎప్పుడు వచ్చారో తెలియదు. వాళ్ళు దగ్గర 30 మంది 40 మంది ఇంట్లో వచ్చినట్టు కత్తులు పెట్టి, రాట్లు పెట్టి, కారం పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. బట్టి ఏంటని చెప్పి నేను మధ్యలోకి వెళ్తున్నాను, కొట్టారు. లారీ పడేస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు తలుపులు వేసేసి వాళ్ళు లోపల నుంచి తలుపులు చేసుకొని మనిషినట్టు కరం లేకుండా మెదలు లేకుండా కత్తులు పెట్టి పొడిచారా? కత్తులు పెట్టి నీరు సీసాలు కానీ ఏదన్నా? నీరు సీసాలు కత్తులు. ఏంటి గొడవ ఏంటి అసలు మీకు? గొడవ అసలు ఏమీ లేదు, మనిషి ఇంటి కాడే ఉంది. చూడండి, చుట్టూండే స్థానికులు ఏం చెప్తున్నారు. 20 మంది వచ్చి ఒకే ఇంటి పైన దాడి చేసి అడ్డొచ్చిన వాళ్ళపైన చాలా విచక్షణరహితంగా కొట్టి ఆ సతీష్ అనే యువకుడి పైన కత్తిపోట్లతో పదే 20 మంది ఒకేసారి కత్తిపోట్లతో పొడిస్తే ఎంతలా ఆ శరీరం ఛిద్రమేంటో అర్థం చేసుకోండి. దీనివల్ల వాళ్ళకు ఒరిగేది ఏం లేదు, ఆధిపత్య పోరు మాత్రమే. నేనే పెద్ద అహంకారిని, నేనే పెద్ద స్ట్రాంగ్ అని చెప్పి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ నివాస ప్రాంతాల్లో కొంత తమ పెత్తనాన్ని చూపించుకోవడం తప్ప అంతకుమించి ఒరిగేది ఏం లేదు ఇక్కడ. సో మంచిగా అమ్మ నాన్న పెంచుకున్నారు, ఈ స్థాయికి తీసుకొచ్చారు. చేతికొండ వచ్చిన కొడుకు అనే వ్యక్తి ఇప్పుడు మరణించాలంటే ఆ కుటుంబానికి ఎంత శోకం మిగులుతుంది అర్థం చేసుకోండి. చక్కగా చదువుకోండి, లేకపోతే ఏదైనా పని చేసుకోండి. ఈ దిక్కుమాల ఈ గ్యాంగ్లు అని చెప్పి సోషల్ మీడియాలకు ప్రచారాల కోసమో లేకపోతే హీరోల కోసం ఎలివేషన్ సాంగ్స్ ఉంటాయి చూసారా, ఆ ఎలివేషన్ సాంగ్స్కి వీళ్ళు రీల్స్ చేయాలని ఒక అత్యుత్సాహంలో చేతిలో గన్నులు పెట్టుకుంటారు, చేతిలో కత్తులు పెడతారు. ఎదుటివాడి కంటే ఎక్కువగా మనం రీల్స్ సంపాదించాలి, లేకపోతే వ్యూస్ సంపాదించాలనో లేకపోతే ఏదో గలీలో పెద్దగా నేను తురుమును తోపునని చెప్పి అనుకోవాలనో ఇటువంటి అత్యుత్సాహ పరులే చాలా ప్రాణాలు పోతున్నాయి. సో ఇప్పుడు చూడండి, అక్కడ చేతికి వచ్చిన ఆ యువకుడు చూస్తుంటే 20-25 ఏళ్ళు ఉంటాయి. సో ఏం పోయింది, అటువైపు నుంచి గ్యాంగ్ వచ్చి ఆధిపత్యం కోసం ఈ యువకుడిపై దాడి చేశారు. గతంలో కూడా ఒకసారి దాడి చేశారట. సో ఇటువంటి ఘటనలు ప్రధాన కారణాలు ఒకటి ఏంటంటే ఆధిపత్య పోరు అనే దానికంటే కూడా వీళ్ళ యొక్క పైశాచికం, వీళ్ళ యొక్క మానసిక స్థితి అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఆధిపత్య పోవడానికి వీళ్ళు ఏమైనా గెలిచి రాజకీయాలకు పోయి ఏదైనా పెద్దగా పదవులు అనుభవించి ఏదేం లేదు. అలాగాలని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున సంపాదించి తల్లిదండ్రులను పోషించేది కూడా లేదు. కేవలం ఒక మానసిక ఎగ్జైట్మెంట్ కోసం ఎవరు నలుగురు నా గురించి మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలనేటువంటి ఒక అత్యుత్సాహం, పనికిమాల అత్యుత్సాహం తప్ప ఏముండదు ఇక్కడ. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఏం జరిగింది ఇక్కడ? అసలు గ్యాంగ్ వార్ ఏంటి? దీంట్లో ఒక యువకుడు మరణించడం ఏంటి? 20 మంది ఒకే ఇంటి పైన చాలా విచక్షణరహితంగా దాడి చేయడం కోసం వచ్చి కత్తులతో యువకుడిని చంపేయడం ఏంటి? అప్డేట్స్ ఏంటి? మనోజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో దారుణమైనటువంటి హత్య చోటు చేసుకుంది. యువకుల మధ్య ఘర్షణ, తీవ్రమైనటువంటి ఆధిపత్య పోరు చివరికి యువకుడి ప్రాణం అయితే తీసిందని చెప్పుకోవాలి. భద్రాచలం పట్టణం ఏఎస్ఆర్ కాలనీ చెందినటువంటి సతీష్, కనతం సతీష్ అలియాస్, అతన్ని రాష్ బాయ్ గా కూడా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా అదే పట్టణంలోని జగదీష్ కాలనీ చెందినటువంటి అజయ్ కి 2 వర్గాలుగా విడిపోయారు. వీరందరూ కూడా గత కొంతకాలంగా పరస్పరం కూడా ఘర్షణకు పాల్పడుతున్నారు. తామంటే తమ బ్యాచ్ అంటే తమ బ్యాచే పూర్తిగా ఆధిపత్యం చెలాయించాలంటూ కూడా ఇరువురి మధ్య గతంలో కూడా పలుమార్లు ఘర్షణ జరిగినట్టు మనకు సమాచారం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సతీష్ కు అజయ్ కు నిన్న రాత్రి సమయంలో కూడా భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో ఇరువురు కూడా భారీగా మద్యం సేవించి ఇద్దరు కూడా ఘర్షణకు దిగినట్లు మనకు సమాచారం. అయితే ఆ తర్వాత ఈ రోజు ఉదయం సరిగ్గా 10 గంటల సమయంలో అజయ్ తన సహచరులతో కలిసి చాలా పెద్ద మొత్తంలో తన సహచరులందరితో కలిసి సుమారు 20 నుంచి 30 మంది వరకు కూడా ఈ రోజు ఉదయం ఏఎస్ఆర్ నగర్ లో తన ఇంట్లో నిద్రిస్తున్నటువంటి కనతం సతీష్ పై విచక్షణ రహితంగా కత్తులతో రాడ్లతో దాడులు చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. పూర్తిగా మెడ భాగంలో
పూర్తిగా కట్ అయిపోయినటువంటి పరిస్థితి. సో చాలా పెద్ద మొత్తంలో రక్తస్రావం కూడా జరిగింది. అక్కడికక్కడే మంచం పైనే కుప్పకూలాడు కరతం సతీష్. అయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ముందే అటు నిందితులు చాలా పెద్ద మొత్తంలో మారణాయుధాలు చేతపట్టి పూర్తి స్థాయిలో విధ్వంసమే సృష్టించారని చెప్పుకోవాలి. పూర్తిగా ఏరులై పారుతున్నటువంటి రక్తం ఒకవైపు తన కుటుంబ సభ్యుడే పూర్తిగా మంచంపై కుప్పకూలడంతో ఒకసారిగా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. క్షణాల్లోనే ఒక్కసారిగా ఘటన అంతా కూడా జరిగిపోయింది. కుటుంబ సభ్యులు కూడా అటు దాడి చేసేందుకు వచ్చినటువంటి ఆ నిందితులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే అప్పటికి కుటుంబ సభ్యులపై కూడా సదరు దుండగులు దాడి చేయడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా వెంటనే సతీష్ ను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సతీష్ మృతి చెందినట్టు వైద్యులు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అయితే మనకంతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితం భద్రాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎదుట సతీష్ ను హత్య చేసినటువంటి దుండగులంతా కూడా లొంగిపోయినట్టు మనకు సమాచారం అయితే అందుతుంది.